వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. డిఎస్సి లక్ష్యం, డిఎస్సిని సాధించాలి అన్నటువంటి వారికి మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నేను మీకు చాలా అద్భుతంగా అయితే ప్రాక్టీస్ అనేది టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోను, హిందీ వారికి హిందీ లాంగ్వేజ్లో టాపిక్ వైజ్గా క్లాసు ప్రకారంగా ముందు షెడ్యూల్ విడుదల చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రాక్టీస్ అనేది నేను మీకు పెడతా ఉన్నాను. సో గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆ ప్రాక్టీస్ మెటీరియల్ నాకు వాట్సాప్ నంబర్, ఇదిగోండి వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టి సో డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంటు, లాంగ్వేజు మీరు ఏదైతే అది నాకు మీరు పేరు పెట్టి మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ పెడతాను చక్కగా మీకు. ఆ ప్రాక్టీస్ మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో వీరిని గ్రూప్లో నేను యాడ్ చేసి చక్కగా షెడ్యూల్ ఇచ్చి ప్రతిదీ కూడా అద్భుతంగా అయితే కనుక మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది. నేను ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో సో ఆలోచన చేసుకోండి. చాలామంది అభ్యర్థులకు రత్నం సార్ ముందు నుంచి కూడా ప్రాక్టీస్ విషయంలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రాక్టీస్ అంతా కూడా చక్కగా నేను చెప్పిస్తానే ఉన్నా, ప్రాక్టీస్ చేయిస్తానే ఉన్నా. ఇక్కడ షెడ్యూల్ అండి, దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు సో తెలుసుకోండి షెడ్యూల్ అంటే ఎలా ఉంటుంది. నేను చెబుతున్నానండి మీకు, సార్ నేనైతే కనుక హార్డ్ వర్క్ చేసే డిఎస్సి యాస్పిరెంట్ని, నేను కోచింగ్కి వెళ్ళేటువంటి స్తోమత లేదు, నేను ఎక్కడ కూడా కనీసం 4,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా ఎక్కడ కట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కోచింగ్లో కనీసం మినిమం 2 నెలలు కోచింగ్ తీసుకున్నా ఎక్కడైనా కానీ మినిమం 20,000 నుంచి 25,000 రూపాయలు మినిమం అవుతుంది. నేను ప్రజెంటు నేను ఆ స్తోమత లేదు అన్నటువంటి వాళ్ళు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఇంట్లోనే ఉన్న హౌస్ వైఫ్ని అన్నటువంటి వాళ్ళకండి. ఓకే, ఎస్జిటి, ఎస్ఏ లాంగ్వేజెస్ వారికి హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతాను అన్నటువంటి వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. షెడ్యూల్ ఇది. ఎస్జిటి వాళ్ళకి సో 3, 4, 5 తరగతులు అంటే 3వ తరగతిలోను, 4వ తరగతిలోను, 5వ తరగతిలో ఉన్న ప్రతి లైను తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలో మీకు సబ్జెక్ట్ అనేది ప్రాక్టీస్ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 10వ తారీఖు వరకు. అంటే ఇక్కడ ఎస్జిటి వాళ్ళు అన్ని సబ్జెక్టులను చదవాలి. సబ్జెక్ట్ చదవటమే కాకుండా ప్రతి సబ్జెక్టు మీద, ప్రతి టాపిక్ మీద కనీసం 10 పాయింట్లైనా గ్రూప్లో రాసి పెట్టాలి. ఓకే, నేను ఆ హార్డ్ వర్క్ చేస్తాను సార్, నేను అలాంటి అభ్యర్థిని. గ్రూప్లోనండి ప్రతిరోజు గ్రూపులో మినిమం 1000 నుంచి 2,000 పాయింట్స్ వరకు పెడుతున్నాను. ఆలోచన చేసుకోండి. ఇక్కడ సోషల్ వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి 10వ తారీఖు వరకు 6th క్లాసు, 7th క్లాసు. 6th క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ 7th క్లాస్లో ఉన్నటువంటి 4 అంటే 10వ తారీఖు వరకు కూడా చదవాలి. ప్రతి టాపిక్ మీద పాయింట్స్ అన్నీ రాసి పెట్టాలి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండి, బయాలజీ, ఫిజిక్సు, ఇంగ్లీషు, తెలుగు వీళ్ళు కూడా 6, 7, 8 తరగతులు చదవాలి. 6, 7, 8 తరగతులు మ్యాథ్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు మీరు చదవటమే కాకుండా చెప్తున్నాను కదా ప్రతి టాపిక్ మీద ప్రతి ఒక్కరూ పాయింట్స్ రాయాలి. అంటే గ్రూపులో పెట్టడం ద్వారాగా నేను ఇవన్నీ ఫైనల్ చేసి ఎప్పటికప్పుడు కూడా నేను మీకు గ్రూప్లో ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రతి టాపిక్ మీద అండి, ప్రతి టాపిక్ మీద సో క్లాస్ ప్రకారంగా టాపిక్ ప్రకారంగా మీకు ప్రాక్టీస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా కానీ నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్లో ఉన్నా, ఏ ఆన్లైన్లో ఉన్నా మీరు అద్భుతంగా మీరు జాయిన్ అవ్వచ్చు. సో రత్నం సార్ అయితే కనుక మీరు ఆలోచన చేసుకోండి. ఇంత మంచి అవకాశం నేను అభ్యర్థులకి మోటివేట్ చేసుకుంటూ చదివించుకుంటూ వెళ్తూ ఉన్నాను. అదేంటండి 11వ తారీఖున సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళందరికీ ప్రాక్టీస్లు ఉంటాయి. అంటే ఈ 10 రోజులు మీరు చదవాలి. హిందీ వారికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు ఎడ్యుకేషన్ సైకాలజీ, ఏదండి హిందీ వారికి హిందీ లాంగ్వేజ్లోనే. సో ఇక్కడ చూడండి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, గ్రామర్ మీద ప్రతి లైన్ టు లైన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? హిందీ వారికి హిందీ లాంగ్వేజ్లో సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ,
పెరస్పెక్టివ్ ఎడ్యుకేషన్, గ్రామరు, సో లిటరేచర్ వీటి మీద హిందీ వారికి ఏప్రిల్ 10వ తారీఖుతో అయిపోతుంది. మళ్ళీ 11 నుంచి కూడా వాళ్ళకి కేవలం కంటెంట్ మీద మాత్రమే ఉంటుంది. సో ఆలోచన చేసుకోండి. హిందీ వాళ్ళకు కూడా హిందీ లాంగ్వేజ్లో చదువుతున్నటువంటి ప్రతి అభ్యర్థి అద్భుతంగా అయితే కనుక వాళ్ళ పాయింట్లు కూడా రాసి పెడుతున్నారు. నీకు రాష్ట్రంలో ఇంతలాగా హిందీ సో మీకు చక్కగా నడిపించే వాళ్ళు ఎవరున్నా కానీ ఆలోచన చేసుకోండి. ఎస్డిటి, ఎస్ఏ లాంగ్వేజెస్ వారికి ఈ మార్చి 30 నుండినండి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దయచేసి మార్చి 30 నుండి కూడా సైకాలజీ మీద అంటే ఎస్డిటి వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం అంటే 1500 క్వశ్చన్లు ఉన్నాయి. ప్రాక్టీస్ ఉంది. మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 2-3 రోజుల్లో కూడా వీళ్ళకి టాపిక్ వైజ్గానేనండి సైకాలజీ, పెరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెడతా. ఆల్రెడీ టాపిక్స్ ఇచ్చేసాను, వాళ్ళు చదివారు. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో చక్కగా పెడుతున్నారు. డిఎస్సి లక్ష్యం, డిఎస్సి సాధించాలి, హార్డ్ వర్క్ చేస్తా. సో మన బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలంటే కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి. డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి అయ్యే వరకు అద్భుతంగా మీకైతే గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సాధించాలి, డిఎస్సి సాధించాలి అంటే రత్నం సార్ మీద నమ్మకం, 2 సో హార్డ్ వర్క్, ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంటే కనుక మీరు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈరోజే నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. లేదు రకరకాలుగా సో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ₹1,00,000 ఖర్చు అయిపోయినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం అండి, ఇది మీ వ్యక్తి.